నమస్కారం మిత్రులారా, నేను పవన్. నేను రాకపోతుందండి. ఈరోజు మన గ్రంథం బిగ్ బుక్ అధ్యాయం బిల్ కథ పేజ్ నంబర్ 10 నుంచి మొదలు పెడుతున్నామండి. రెండవ చివరాఖర పారాగ్రాఫ్ నుంచి మొదలు పెడుతున్నాం. నాకన్నా ఒక అతీతమైన శక్తి ఉందని నాకు ఎప్పుడు నమ్మకం ఉంటే ఈ విషయాల గురించి తరచూ ఆలోచిస్తూ ఉండేవాడు. నేను నాస్తికుణ్ణి కాదు. వాస్తవానికి నాస్తికులు చాలా తక్కువ మంది. అలా కాకపోతే ఈ విశ్వం శూన్యంలో పుట్టి లక్ష్యం లేకుండా ఎటో పరుగులు పెడుతుందనే విచిత్ర ప్రతిపాదనతో కూడిన గుడ్డి నమ్మకం కలిగి ఉండాలి. రసాయనిక శాస్త్రవేత్తలు, ఖగోళ శాస్త్రవేత్తలు, ఇంకా పరిణామ సిద్ధాంతకర్తలు నా దృష్టిలో మేధోనాయకులైన వారు విశ్వంపై ప్రభావం చూపిస్తున్న అనేక శక్తులు, సూత్రాలను ప్రతిపాదించారు. వీటిలో పరస్పర వైరుధ్యం ఉన్నప్పటికీ వీటన్నిటికీ వెనుక ఉన్న ఒక అతీతమైన ప్రయోజనం, లయ ఉన్నాయన్న విషయంలో నాకు ఎటువంటి అనుమానం లేదు. మేధస్సు లేకుండా ఖచ్చితమైన మార్పు చెందని స్థిరమైన సూత్రాలు ఉండగలగటం సాధ్యమా? కాలం, పరిమితులు లేని విశ్వానికంతటికీ గల ఒక అతీత శక్తిని నేను నమ్మక తప్పదు. నాకు అంత మేరకు మాత్రమే అవగాహన అయ్యింది. నా పేరు కార్తిక్ అండి. మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాం. లాస్ట్ వీక్ నుంచి బిల్ కథ నుంచి నేను ఒక త్రాగుబోతుని. సో బిల్ గారు పూర్తిగా నాస్తికుడు కాదు. ఈ పేరాలో ఏమంటున్నాడంటే, అరే ఇన్ని సూత్రాలు ఉన్నాయి, ఇంత క్రియేషన్ ఉంది, దీని వెనకాల మేధస్సు లేకుండా అవ్వదు అని ఆయన నమ్ముతున్నారు. ఇది బిల్లు గారి కథ. చాలా మంది ఏంటంటే మన ఫెలోషిప్లో బిల్లు గారు ఏంటంటే మనం ఒక దేవుడిలాగా పూజించేస్తాం కదా. ఆయన ఒక తాగుబోతే ఆయన అనుభవం. సో అందరికీ ఇలాగే ఆలోచించాలని లేదండి. ఒక్కొక్కళ్ళు ఆలోచిస్తారు. సో ఆయన అనుభవం కింద తీసుకోవాలి. కాకపోతే బిల్ గారు ఇంతకుముందు చెప్పినట్టే రికార్డింగ్స్లో దేవుడి దయ బిల్ గారు బాబు గారికి ఏది ఆధ్యాత్మిక కాదు, ఏది ఆధ్యాత్మికత అని ఆ డిసర్న్మెంట్ ఉండేది. ఇంగ్లీష్లో డిసర్న్మెంట్ వ్యత్యాసం అంటాం తెలుగులో. ఆ వ్యత్యాసం అది దేవుడిచ్చిన వరం, అంతే మనకిచ్చిన వరం. ఆ వ్యత్యాసం లేకపోతే మనది ఆధ్యాత్మిక కార్యక్రమం అయ్యేది కాదేమో నా ఉద్దేశంలో. మళ్ళీ నా ఉద్దేశం ఇది కూడా ఒక రిలీజియస్ కార్యక్రమం అయిపోయి ఉండేది. ఇది కూడా ఏంటంటే మతం ఒక చిన్న మతంలో తయారై ఉండేది. అలా చేయకుండా ఆధ్యాత్మికత మీద కాన్సన్ట్రేట్ చేసింది బిల్లు గారుని బాబు గారు. సో ఈ పేరాలో ఆయన ఏమంటున్నారు, సో అనేక శక్తులు ఉన్నాయి. మ్యాగ్నెటిజం చూసుకోండి, ఇంత ముందు కూడా మాట్లాడాం. పైనుంచి పడితే గ్రావిటీ, మీరు అదే చంద్రమండలానికి వెళ్ళి పైనుంచి దూకితే ఎంతలా పడరు, మీరు మెల్లిగా వస్తారు కిందకి. ఇవన్నీ కూడా ఒక ఈక్వేషన్ ద్వారా ఉంటాయి, ఏదో వ్యత్యాసం లేకుండా ఉండవు. సో ఇది టైమ్లెస్, కాలం పరిమితం లేని విశ్వానికంతటికి గల ఒక అతీత శక్తిని నేను నమ్మక తప్పదు. ఎందుకంటే ఇదంతా చూస్తుంటే ఇంత మ్యాథమెటిక్స్తో ఉంటే, ఇంత లెక్కలతో, దాని వెనకాల ఏదో బుర్ర ఉంది, శక్తి ఉంటుంది. లేకపోతే లెక్కలు రావు. మేధో శక్తి లేకుండా లెక్క ఎలా వస్తుందండి? లెక్క లేకుండా అటు ఇటు 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 ఏదో వెళ్ళిపోతుంది. అయింది. సో అంత మాత్రకు అవగాహన అయింది అంటున్నాడు. ఇంతవరకే చాలాది. యాక్చువల్లీ నెక్స్ట్ పేరాలో చెప్తాడు. కంటిన్యూ సార్ పవన్ గారు. నో ప్రాబ్లం, టేక్ యువర్ టైం, నో నీడ్ టు ప్యానిక్. ఈ విషయం వద్దనే ప్రపంచ మతాలు,
వాటి బోధకులతో నేను విభేదించాను. వారు నాకు వ్యక్తిగతమైన దేవుని ప్రేమ, మానవాతీత శక్తి మరియు నిర్దేశికత గురించి మాట్లాడినప్పుడల్లా నాకు చికాకు కలిగేది. అలాంటి సిద్ధాంతాన్ని వ్యతిరేకిస్తూ నా మీద పూర్తిగా మూసుకుపోయింది. సో క్రీస్తుకు సంబంధించి చేద్దాంలేండి, ఎవ్రీ పారా హాఫ్ పారా కూడా చేయొచ్చు పెద్దది అయితే. సో సేమ్ నేను కూడా బిల్లు గారికి ఎలా మూసుకుపోయావో మా ఇంట్లో ఆ మూఢనమ్మకాలు, ఎందుకంటే జీవితం నేను అనుకున్నట్టు అయ్యేది కాదు. సో దేవుడు ఉన్నాడు, ఆ, ఒక దేవుడు ఉన్నాడు, ఆయన నిర్దేశం ప్రకారం ప్రపంచం వెళ్తుంది అంటే నాకు ఒప్పుకోవడానికి ఇష్టం ఉండేది కాదు. శక్తి ఉందంటే ఓకే, ఏదో ఒక 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 మనిషిలాగో లేకపోతే ఒక ఇదిలాగో ఒక దేవుడు ఉన్నాడు పైన ఎక్కడ ఉంటాడు, ఆయన నిర్దేశిస్తాడు అంటే నాకు ఒప్పుకోవటం కష్టంగా ఉండేది. ఉదాహరణ చెప్తాను, ఈ ఉదాహరణ మీకు ఇంత ముందు కూడా చెప్పుంటాను, కాకపోతే మళ్ళీ చెప్తా. చిన్నప్పుడు మా మా అమ్మమ్మ అనేది, ఈశ్వరుడు ఇచ్చలేందే చెట్టుకి ఆకు కూడా కదలదరా అని. నేను అది వినగానే ఏం చేశానంటే, మా తోటలో చెట్టు, అదే మా ఇంట్లో చెట్టు ఉంటే ఆ చెట్టు నూపిదిగో కదిలిందిగా అన్న. కాకపోతే నాకు తెలియదు ఏంటంటే, ఈ రోజు నాకు తెలుసు అది కూడా నేను ఇల్లు అలా చేయటం కూడా ఈశ్వర్ ఇచ్చే. అది నా ఈగో బేసిక్గా. ఎలా డ్రామా ఎలా వెళ్ళాలో అలా వెళ్తూ ఉంటుందండి. దేవుడు మనల్ని రక్షించేవాడు మాత్రమే డ్రామా నుంచి. డ్రామా కూడా దేవుడిలోనే ఉంది, ఆ డ్రామా నుంచి రక్షించేవాడు వాడు కూడా దేవుడే. డ్రామా వెళ్తూ ఉంటుంది, నా ఈగో నల్లదు అది. సో ఇలాంటి నమ్మటం నాకు కష్టంగా ఉండేది. కాకపోతే ఈరోజు ఏ ప్రోగ్రామ్ వల్ల అది అలాంటి నమ్మకానికి కూడా రాగలుగుతున్నాం. అది ఇది నా పర్సనల్ నమ్మకం అండి, మీరు నమ్మినా నమ్మకపోయినా. ఈరోజు నా పర్సనల్ నమ్మకం మన మన చిన్నప్పటి నుంచి మన మామలు బామలు ఏం చెప్పారో అది కరెక్ట్. కంటిన్యూ. క్రీస్తుకు సంబంధించినంత వరకు ఆయనకు గొప్ప మానవుడని అంగీకరించాను. ఆయనను ప్రకటించుకున్న వారికి ఆ గొప్పతనాన్ని దగ్గరగా కూడా ఆపాదించలేదు. ఆయన నైతిక ప్రబోధాలు నిజంగా ఎంతో అద్భుతమైనవి. నా వరకు నేను అనుసరణీయంగాను సులభంగాను అనిపించిన వాటిని ఆమోదించి స్వీకరించాను. మిగిలిన వాటిని నేను పట్టించుకోలేదు. సో ఇదే. సో ఏంటి బిల్డబ్ల్యూ ఏమంటున్నాడు, క్రీస్తు చాలా గొప్పోడు. దేవుడు అంటే దేవుడు అనట్లేదు, చూసారా ఇక్కడ క్రీస్తు చాలా గొప్పోడు, ఆయన నీతిమంతులు నీతి సూత్రాల ఎక్సలెంట్ అంటున్నాడు. కాకపోతే ఆయన ఫాలో అయ్యేవాళ్ళు దానికి దగ్గరలోకి కూడా రారు అంటాడు. అది నిజమే. మనం అందరం అంత దగ్గరికి వస్తే మనం క్రైస్ట్లు అయిపోతాం. ఎవరో రాలేము కూడా, అంతవరకు కూడా అక్కర్లేదు. పాదాల దగ్గర ఉంటే చాలేమో. సో పర్ఫెక్షనిజం వద్దు. సో ఏంటంటే ఇక్కడ క్రీస్తు ఈయన నమ్మకంలో దేవుడు కాదు, కాకపోతే అతి చాలా మంచి సూత్రాలు చెప్పాడు. కాకపోతే ఇక్కడ మనం చూసుకోవాల్సిన లైన్ ఏంటంటే, నేను కూడా ఇదే చేశాను. ఏం చేశాను, నా నచ్చిన ప్రిన్సిపల్స్ని నేను వాడేవాడిని చిన్నప్పటి నుంచి కూడా. కొన్ని ఏంటంటే ఫ్రెండ్స్కి ప్రాణాలనే ఇస్తా, ఇలాంటివన్నీ ఉండేవి. లేకపోతే అలాంటి ప్రిన్సిపల్ వల్లే నేను ఏలోకి వచ్చానేమో, ఎందుకంటే నా కొడుకు పుట్టాడు కదా, ఇదేంటిది మరీ అసలు ఎలాంటి వాడిని దీంట్లోకి తీసుకొచ్చాను కదా ఈ లోకంలోకి, అంత బాధ్యతారహితంగా ఎలా ఉండగలుగుతాను, తప్పు కదా, ఆడు ఇంపాక్ట్ అవ్వకూడదనే వచ్చాను ఏలోకి. సో కొంచెం సూత్రాలు ఉండేవి నాకు. మా అమ్మ చెప్తే మా అమ్మ కోసం చాలా విషయాలు చేయడం, కాకపోతే నాకు నచ్చినవే. ఈ రోజుకి కొన్ని నాకు నచ్చినవి ఏంటంటే, సిగరెట్ ఆపేయమంటారు, ఇంతకుముందు కోపం వచ్చేది కూడా ఆలోచించుకుని ఒకసారి ఎయిర్ పవర్ దగ్గరికి వెళ్తాను, అది వేరే విషయం. జస్టిఫై కూడా చేసేస్తాను మళ్ళీ దాన్ని, మా స్పాన్సీలకి చేసేస్తాను, ఏలోనే చేసేస్తాను జస్టిఫికేషన్. కానీ నిజం చెప్పాలంటే నాకు నా దేవుడికి మధ్యలో విషయం. అండ్ మంచిది కాదు బాడీకి, బాడీ ఇచ్చింది దేవుడే. సో
దాని మీద ఇంకా నేను వర్క్ చేస్తున్నట్టే చెప్పుకోవాలి. అండ్ ఏంటంటే ఇలా నచ్చని మ్యాక్సిమం నచ్చనియాలే 90%, 10%. ఎందుకంటే సొసైటీలో మంచోడు అనిపించుకోవాలి కదా, అందుకని కొన్ని తీసుకుంటాం అనమాట. కాకపోతే కొన్ని ఏంటంటే కొన్ని ప్రిన్సిపల్స్ నేను ఫాలో అయ్యేవాడిని. ఏంటంటే టిట్ ఫర్ టాట్ చేయకూడదు. ఇది నా పర్సనల్, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది. నేనయ్యానని కాదు, బిల్లు గారి పర్సనల్ కదా అని చెప్తున్నాడు, మీ పర్సనల్ ఏంటో అని. కాకపోతే ముఖ్యమైన పాయింట్ ఏంటంటే మనకు నచ్చినవి తీసుకుంటాం, మిగతాయి పాడేస్తాం. అప్పుడప్పుడు ఆ పాడేసిన వాటిని కూడా అవతలోళ్ళ మీదకి ఉపయోగిస్తాం అన్నమాట. మనం ఒప్పుకోకపోయినా అవతలోళ్ళ మీద ఆర్గ్యుమెంట్ గెలవడానికి మనం ఒప్పుకొని కూడా వాళ్ళ మీద వాడతాం. అది కంటిన్యూ. మత విభేదాల కారణంగా మానవ జాతి మధ్య చెలరేగిన యుద్ధాలు, మారణ హోమాలు, మోసపూరిత వాదాలు నాలో ఎంతో అసహ్యాన్ని కలిగించాయి. మనుషులు ఏర్పాటు చేసుకున్న ఈ మతాలు ఏవైనా మంచి అనేది చేయగలిగాయా అని నిజంగా నాలో సందేహం కలిగింది. ఐరోపాలో, ఆ తర్వాత నేను గమనించిన విషయాల ఆధారంగా చెప్పాల్సి వస్తే, మానవ విషయాల్లో దైవశక్తి పాత్ర గణనీయమైనదేమీ కాదు. మానవ సౌభ్రతృత్వం ఒక గొప్ప పరిహాసం. సైతాను అంటూ ఏదైనా ఉంది అంటే అదే నిజంగా ప్రపంచానికి అధిపతి అని, అది ఖచ్చితంగా నన్ను ఆవహించిందని చెప్పగలను. భయ్యా, ఇది ఏంటంటే నాకైతే చాలా జరిగేది. ఇక్కడ బిల్ ఏమంటున్నాడంటే, అరే బాబు, ప్రపంచం బయట చూసేమనుకో అసలు దేవుడు అన్నట్టే అనిపించడు. దొంగ స్వామీజీలు, అంటే ఒక్క మతంలో కాదు, ఎన్ని మతాల్లో, ప్రతి మతంలో ఏదో ఒక దారుణాలు, వాటి గురించి మాట్లాడడం ఎందుకంటే అది అవుట్ సైడ్ ఇష్యూ కాబట్టి. మనకి అందరికీ తెలుసు ఏంటి ఆ దారుణాలు. ఆ, ప్రతి మతంలో ఆల్మోస్ట్. మీకు కావాలంటే, మీకు ఏమన్నా డౌట్ ఉంటే నాకు తర్వాత ఫోన్ చేయండి, ఆ, చెప్తాను. ఏ మతం అంటే ఈ మతంలో లేదు కదా అంటే, ప్రతి మతంలో దారుణాలు. ఆ, అలా ఏంటంటే చిన్న పిల్లలు చచ్చిపోవటం, ఎస్పెషలీ అమెరికాలో షూటింగ్లు జరిగాయి, అవి నన్ను చాలా బాధ పెట్టింది. చిన్న చిన్న పిల్లల్ని చచ్చిపోతే తాగుతూ ఏడిసే ఉన్నా న్యూస్ ఇంట్లో. అది తాగుతూ ఏడిసే ఉన్నా. కాకపోతే ఇవన్నీ చూస్తే దేవుడు ఉన్నాడా, దెయ్యం ఉందా? ఇదంతా దెయ్యానికి సంబంధించిన వ్యవహారంలో ఉంది. ఆ, కాకపోతే మనం ఒకటి మర్చిపోతాం, మనం కూడా తప్పులు చేస్తూనే ఉన్నాం, తాగుతూనే ఉన్నాం. పక్కన ప్రపంచంలో తప్పులు ఎందుకు, నేను చేసే తప్పులు చూసుకోక. ఈ రోజు నా నమ్మకం ఏంటంటే ఇది ఒక ప్రాసెస్ అంతే. ఆ, ఇది అంటే ఇంకా నిజంగా డీప్గా నాన్ ఏఏ చెప్పాలంటే ఏం లేదు. అంటే నేను ఒక మతానికి చెందినోని కాబట్టి దాంట్లో మామూలుగా కర్మ సిద్ధాంతం ఉంటుంది, అది నమ్ముతాను నేను. ఏఏలో లైఫ్ ఆన్ లైఫ్ టర్మ్స్ అంటారు, అదే జీవితం వెళ్తుంది అంతే. దాంట్లోంచి బయటికి ఇందాక చెప్పినట్టు నాటకం వెళ్తూనే ఉంటుంది. దాని నుంచి బయటపడడానికి కావాల్సింది దేవుడు. సో పాపం దేవుడేమి వచ్చి వాళ్ళని థర్డ్ వరల్డ్ వార్ స్టార్ట్ చేయలేదు, హిట్లర్ స్టార్ట్ చేశాడు, ఆడికి సెల్ఫీ లేదు. సో దేవుడేమి ఆడికి వచ్చి చేయమని చెప్పలేదు. సో దేవుడేమి వచ్చి నా నోట్లో పెగ్గట్లేదు, నేను తాగా. దేవుడు దేవుడు అంటే అలాగా ఆఫీస్కి వెళ్ళకుండా నేను బద్ధకంగా పడుకున్నా, ఆఫీస్లో మేనేజర్ మీద నేను అరిసా. ఈ బుర్ర నేనంటే ఈ బుర్ర చేసింది అంతా. దానికి దేవుడు ఏం చెప్తాడు పాపం, దేవుడి దగ్గరికి వెళ్తే ఆ బుర్రని కాస్త కంట్రోల్లో పెడతాడు. అది. సో కాకపోతే ఏంటంటే ఈ ఆలోచనలన్నీ నన్ను ఎస్పెషలీ దొంగ స్వామీజీలు, చిన్నపిల్లలు పోవటం యుద్ధాల్లోని లేకపోతే ఎక్కడైనా షూటింగ్స్లోని, టెర్రరిజం, ఇవన్నీ కూడా నన్ను చాలా బాధ పెట్టేవి. కాకపోతే ఈ రోజు కూడా బాధపడతాయి. ఏంటంటే కథ నాకు ఇమీడియట్గా అర్థమవుతారే, జస్ట్ దైవిల్రా ఏదో నడుస్తుంది, అదో ప్రాసెస్ అంతే. నేను పెద్దగా పట్టించుకోక్కర్లేదు, మనం ఏం పీకేది లేదు. నేనేంటంటే అలా పట్టించుకుంటే నేను అయిపోతున్నా డైరెక్టర్. డైరెక్టర్ ఎవరు అంటే సెల్ఫీలు నడుస్తుంది పట్టించుకుంటే. అది
పట్టించుకున్నప్పుడల్లా బయట జరిగేది సెల్ఫ్. నేను ఎలా సహాయపడగలుగుతాను, ఎలా ప్రేమించగలుగుతాను, అది గాడ్స్ విల్. నేనేం పీకలేను అక్కడ. అది అది ఏమన్నా పీకినట్టు అనిపించినా ఆయన విల్ ఉంది కాబట్టి జరిగింది. ఆయన మైండ్లో, అవతలోడి మైండ్లో ఏదో మారింది. అది నాకు సంబంధం లేదు. నేనేమనుకునేవాడిని, అబ్బా ఇంకా ఆడికి ఎంత లెక్చర్ ఇచ్చాను, వాడు చూడు నేనే మార్చేసా. ఎవరిని మార్చేది లేదు, ఏదో వాగుతాం, అది చెవుల్లోకి వెళ్తుంది. లోపల లింక్ అవ్వాలంటే ఇంత అయ్యి ఉండాలి. అది మనకు సంబంధం లేదు లోపల లింకింగ్. అది అదండి. ప్లీజ్ గో హెడ్. అయితే ఎదురుగా కూర్చుని ఉన్న నా మిత్రుడు తన కోసం తాను చేసుకోలేని పనులను తనకు దేవుడే చేసి పెట్టాడని నిర్ద్వంద్వమైన ప్రకటన చేశాడు. అతని మానవ శక్తి పూర్తిగా విఫలమైంది. వైద్యులు అతను కోలుకోవటానికి ఏమాత్రం అవకాశం లేదని తేల్చి చెప్పారు. సమాజం అతన్ని వెలివేయడానికి సిద్ధంగా ఉంది. నాలాగే అతడు పూర్తి అపజయాన్ని అంగీకరించాడు. ఇప్పుడు అతను సమాధి స్థితి నుండి జాగృతం చేయబడి జీవితంలోని అధమ స్థితి నుండి ఒక్కసారిగా గతంలో అతడు మునుపెన్నడూ ఎరగనంత ఉన్నత జీవన స్థితికి తీసుకురాబడ్డాడు. పూర్తి అపజయాన్ని అంగీకరించాడు. తాను చేసుకోలేని పనులు ఒక ఉన్నత శక్తి చేస్తుంది. మానవ శక్తి పూర్తిగా విఫలమైంది. ఇక్కడ జాగృతం చేయబడి, ఇది ఎప్పుడవుతుందంటే భయ్య, ఫస్ట్ నేను వదలాలి. ఈ రోజు మీతో మాట్లాడుతున్నాను కదా, నేను ఎప్పుడు చెప్తూ ఉండారే బాబు, మాకు కొంచెం ఫైనాన్స్ తోటి ఒక ల్యాండ్ డీల్ అవ్వట్లేదు 7 ఏళ్ళ నుంచి అని. ఈ రోజు ఇంకా కొంచెం డీపర్గా సరెండర్ అయింది. నాకు ఎందుకు, ఆయన మీద ఆధారపడాలి. నేనేం చేస్తాను, నా డ్యూటీ ఏంటి, పోనీ ఒక వారానికి ఒక ఫోను, ఒక రోజు ఫోన్ కొడతాను, ఎరా ఈరోజు ఏంటి అయ్యిందా. నేనేమనుకుంటానంటే నేను మేనేజ్ చేస్తున్నా, వాడిని పుష్ చేస్తున్నా. అక్కర్లేదు, వారానికో 2 వారాలు కూడా చాలు, అంత పుష్ చేయక్కర్లేదు. దేవుడు వదలటం అంటే అది. సో నేను ఎందుకు ఓడిపోయాను, ప్రయత్నించి అరే నాయన ఇది అప్పచెప్పమన్నాడు రా దేవుడు. అలాగే ఉద్యోగం అంటేనే టెన్షన్ వచ్చేదండి, భయం. 5 ఏళ్ళు సొబ్రైటీలో కూడా నేను మీటింగ్స్లో షేర్ చేశాను, అమ్మ నాకు వర్క్ అంటే భయం అని. ఇన్వెంటరీలు తీసాను, ఏంటంటే ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ ఉంది, ఏమైపోద్దో అని ఉంది. ఎన్నాటికి వెనకాల ఫెయిల్ అయితే అవడొకటి ఏదో ఒకటి అంటాడు మాట. నా వెనకాల ఉన్న ప్రైడ్ అంటే గర్వం నన్ను బాధ పెడుతూ ఉంటుంది అనమాట. గర్వం నన్ను బాధ పెడుతుంది. అది అందుకనే గర్వాన్ని వదలాలి. నాకు బయట ఎవడని తిడితే ఫస్ట్ బాధ పెట్టేది గర్వం. నా ఇన్వెంటరీ, మీరు మీ ఇన్వెంటరీ తీసుకోవచ్చు. అది సో అది కూడా నేను చేయలేను అని మొదలు పెట్టాను ఈ మధ్యన. ఎప్పుడు ఈ జాబ్ ఏంటి, దాని ముందు జాబ్ ఏంటంటే ఆయన్ని ఆహ్వానించుకునేవాడు ఇంతకుముందు. ఈ మధ్యన అయితే నా వల్ల కాదు, నువ్వు చేస్తావు కదా అని వదిలేస్తే నాకు ఫుల్ ఫ్రీడమ్ వస్తుంది. ఆయన చేస్తాడు, నేను వరి అయితే కూర్చుండి ఏం కాదు, వదిలేయాలి, నువ్వు చేయి. నేను చేయాల్సింది ఏంటి, అక్కడ జాబ్కి వెళ్ళటం, టైంకి రమ్మంటే టైంకి వెళ్ళడానికి ప్రయత్నించడం, అది ఆయన ఏం చేయాలి. ప్రతి మీటింగ్లోని ఆయన ఆహ్వానించుకోవటం, ఉండటం త్రూ అవుట్ ద డే, ఆయనతో ఉండడానికి ప్రయత్నించటం, ఏఏలో చేయాల్సింది చేయటం, ఫ్యామిలీలో చేయాల్సింది చేయటం, నా డ్యూటీలు దేవుడితో ఉండటం, ఈ 2 చేయాలి. చేస్తుంటే మిగతా పనులు ఆయన చేస్తాడు. ఆ డ్యూటీలు కూడా చేయలేని బాబు అంటే ఆయనే చేసి పెడుతున్నాడు. ఇది నాకు జరుగుతుంది ఈ ఇయర్, ఆయనే చేసి పెడుతున్నాడు. నేను ఎందుకంటే పూర్తిగా చిదిగిపోయి వచ్చిన వాళ్ళు. చాలామంది ఏఏలో జాబ్ చేయకుండా ఉండలేరు, చేయగలుగుతారు చాలామంది జాబ్. 90% మంది చేయగలుగుతారు. నాలా పూర్తిగా బుర్ర చిదిగిపోయి లోపల మెదడంతా పెద్ద పెద్ద అదే దారుణమైన డ్రగ్స్తో 10 ఏళ్ళు చేస్తే అలాగే ఉంటుంది అనమాట. సో అది నా అనుభవం. సో ఈయన కూడా ఏంటి, పూర్తి ఓటమి ఒప్పుకున్నాకనే అది. నేను ఎన్ని రోజులైతే నేను తాగుడు ఆపగలుగుతాను, నేను ఎలా అడ్జస్ట్ చేస్తాను, అలా అడ్జస్ట్ చేస్తాను,
మీటింగ్లు అన్నింటికిలే 2 రోజులు వెళ్ళి చూద్దాం, ఆ, లేకపోతే ఇదెందుకులే అదెందుకులే అని నేను ఇలా సెలెక్టివ్గా చేస్తే ఇంకా నేను మేనేజ్ చేస్తున్నట్టే. కాకపోతే పర్ఫెక్షన్ అక్కర్లేదండి, 1 డే అట్ ఎ టైం. నాకు ఇక్కడికి ఏంటంటే ఇలా ఇంప్రూవ్ అవుతూ వెళ్తాను నేను కూడా, పర్ఫెక్ట్ని కాదు. ప్లీజ్ గో హెడ్ అండి. సారీ. ఈ శక్తి మంచి. స్వయంగా అతనిలో ఉద్భవించిందా? ఖచ్చితంగా కాదు. నాలో ఎంత శక్తి ఉందో అతనిలో కూడా ఆ క్షణం అంతకన్నా ఎక్కువ శక్తి ఏమీ లేదు. కనుక ఇది ఎంత మాత్రం కాదు. సో ఆయన నుంచి ఏమి అంటే మన శక్తులు కాదు ఇవి. ఇది ఏంటంటే 3-4 ఏళ్ళు జాబ్ చేయలేక సఫర్ అయిన వాడిని ఈరోజు ఎలా చేయగలుగుతున్నా? అది కూడా తలుచుకుంటేనే, అది తలుచుకుంటే చేయగలుగుతారు. అది ఏంటంటే 10th స్టెప్ బేసిక్గా. తలుచుకోవడం అంటే 10th స్టెప్లో ఉంటే చేయగలుగుతారు, లేకపోతే కష్టం. నా నుంచి వచ్చే శక్తి కాదు ఇది. నాకైతే క్లారిటీ ఫుల్గా ఉంది, అనుభవిస్తున్నాను కాబట్టి. ప్లీజ్ గో హెడ్. అది నాలో చలనం కలిగించింది. చివరకు మత విశ్వాస మత విశ్వాసకుల విధానమే సరైనదని అనిపించసాగింది. అసాధ్యాలు అసాధ్యాలను సుసాధ్యం చేయగల ఏదో ఒక శక్తి ఇక్కడ మనిషి హృదయంలో పనిచేస్తుంది. అద్భుతాలు జరిగే విషయంలో నా అభిప్రాయాలను అప్పటికప్పుడే పూర్తిగా సరిదిద్దుకున్నాను. దుర్గంధపూరితమైన గతాన్ని పట్టించుకోవడం అవసరం లేదు. ప్రస్తుతం నా వంట ఇంటి టేబుల్ దగ్గర నా ఎదురుగానే ఒక అద్భుతం నా మిత్రుని రూపంలో కూర్చొని ఉంది. అతను ఎంత గొప్ప విషయాన్ని ఎలుగెత్తి చాటాడు. సో ఏంటంటే ఆ, ఎందుకు చలనం కలిగించింది? ఎదురుగుండా కూర్చున్నాడు కదా భయ్యా ఎబి. ఎదురుగుండా చెప్తున్నాడు. ఇంకా అలాంటి ఎగ్జాంపుల్ కూడా నువ్వు చూడలేకపోతే ఇంకేం చెప్తాం? అది జరుగుతుందని ఇంతమంది వందల మంది ఏళ్ళు చెప్తున్నారు. అదే నువ్వు చేయలేకపోతే ఆయన చేసే ఇచ్చని అడగాలి అంతే. ప్రోగ్రామ్ ఆయన ఏది చేయలేకపోయినా, ఏది చెయ్యాలన్నా ఆయన ఆయన శక్తిని అడుగుతూ ఉంటే నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతావు. 1 డే అట్ ఎ టైం ట్రై చేసుకుంటూ వెళ్ళటమే. ఆ, ఏంటి ఆ, అప్పటికి గతాన్ని పట్టించుకోక్కర్లేదు. అంటే గతంలో ఎన్ని డౌట్స్ ఉన్నా నీకు ఎదురుగుండా ఉంది కదా ప్రూఫ్. నువ్వు గతాన్ని పట్టుకుని ఎందుకు వెళ్ళాడుతున్నావు? నాకు నమ్మకం లేదు, అది జరిగింది, ఇది జరిగింది. నీ ఎదురుగుండా ప్రూఫ్స్ ఉన్నాయి. అది చెప్పుతున్నా. ప్లీజ్ కంటిన్యూ సార్. నా మిత్రుడు అంతర్గతంగా పునర్వ్యవస్థీకరింపబడిన దానికంటే ఎంతో ఉన్నతంగా నాకు గోచరించాడు. అతని సరళి ప్రత్యేకంగా ఉంది. అతని భావాలు వేరుగా ఒక క్రొత్త నీళ్ళలో పాదుకొల్పుకున్నాయి. అబి ఎప్పటి నుంచో తెలుసు బిల్డబ్ల్యూకి, చిన్న చెడ్డీ దోస్తు. సో వాడు మారేటంటే అర్థమైపోద్ది మార్పు. అది ఆ, మనం మారేము అంటే ఇంట్లో వాళ్ళు స్నేహితులు చెప్పాలి అంటారు. ఎందుకు చెప్పాలంటారు? మన పాత పద్ధతులు ఇంకా ఉన్నాయో లేదో తెలుస్తుంది. అంటే మనలో తగ్గుతాయి మనకి. కొంతమంది ఏంటంటే పర్ఫెక్ట్గా ఉండాలంటారు, అది కొంచెం కష్టం. ఎవరికైనా కష్టం అది. ఆ, తగ్గుతూ వెళ్ళిపోతాయి పాత పద్ధతులు. కాకపోతే ఇప్పుడు ఏంటి, అవి 12th స్టెప్ కాలేజీకి వెళ్ళాడు కాబట్టి 4 గంటలు కూర్చున్నాడు కాబట్టి వాడు వాడి పద్ధతి, పక్కన వాళ్ళ గురించి పట్టించుకోవటం ఇవన్నీ కనిపిస్తాయి. ఇంతకుముందు ఒక రికార్డింగ్లో చెప్పావు, కొంతమందికి ఆ, నిజంగా స్పిరిచువల్ ఇదిలో అంటే కళ్ళల్లో కూడా కనిపిస్తుంది షైన్ అని. గో హెడ్ సార్. నా ఎదుటనే నా మిత్రుడు నాకు ఒక సజీవ ఉదాహరణగా కనిపిస్తున్నప్పటికీ పురాతన పక్షపాత నిరుపయోగ భావాలు నన్ను వదిలిపెట్టలేదు. దేవుడు అనే పదం ఇంకా నాలో ఒక రకమైన అయిష్టతను ఆపారు రేపిస్తూనే అక్కడ. ఆపలేదండి. ఆఫ్లైన్ నెక్స్ట్ పారాగ్రాఫ్ మొదలెట్టు. అదే పురాతన పక్షపాత. అవి అందుకనే అంత ఈజీ కాదు. వదిలేయండి వదిలేయండి అని చెప్తున్నా కదా ఇందాక నుంచి. ఇదేనండి చదువుతుంది. ఇది ఒకటే లైన్. ఈ లైన్ నెక్స్ట్ పారాగ్రాఫ్ లో కనెక్ట్. అయితే చదవండి నా పేరు.
నా ఎదుటనే నా మిత్రుడు నాకు ఒక సజీవ ఉదాహరణగా కనిపిస్తున్నప్పటికీ పురాతన పక్షపాతం, నిరుపయోగ భావాలు నన్ను వదిలిపెట్టలేదు. దేవుడు అనే పదం నాలో ఇంకా ఒక రకమైన అయిష్టతను రేకిస్తూనే ఉంది. నా కోసం వ్యక్తిగతంగా ఒక దేవుడు ఉండి ఉండొచ్చు అనే ఆలోచన ఈ అయిష్టతా భావాన్ని మరింత బలోపేతం చేసింది. ఈ రకమైన ఆలోచనను, ఈ అయిష్టత భావాన్ని మరింత బలోపేతం చేసింది. ఈ రకమైన ఆలోచనను నేను ఇష్టపడలేదు. స్వతసిద్ధమైన మేధస్సు, విశ్వాత్మ, ప్రకృతి యొక్క శక్తి అనే భావాలను నేను గౌరవించగలను కానీ ఆయన ఆధీనత ఎంత ప్రేమమయమైనప్పటికీ స్వర్గాన్ని పరిపాలించే దేవుడు ఒకడున్నాడని చెప్తే మాత్రం అంగీకారయోగ్యంగా అనిపించలేదు. ఆ తర్వాత కాలంలో ఈ రకంగా భావించిన అనేక మంది వ్యక్తులతో ఈ విషయంపై నేను మాట్లాడడం జరిగింది. సో ఏంటంటే పాతకాలపు ఆలోచనలు పోవటం చాలా కష్టం నా అనుభవంలో. అందుకనే మళ్ళీ తిరిగి వస్తాయి. ఇందాక నుంచి చెప్తున్నా, వదిలేయండి వదిలేయండి అంటే అంత ఈజీ కాదు. కాకపోతే నేను చెయ్యాల్సిన పని చెప్తున్నా. వదలటం అంటే నేనేదో ఇక్కడ నుంచి బుర్రలో ఏదో పై పెట్టి బయటికి తీయటం కాదు. వదలటం అంటే ప్రతిసారి వచ్చినప్పుడు దేవుడికి అర్పించటం ఆలోచన. నేను చేసేదే అది. ప్రతి థాట్ని నా బుర్రని దేవుడికి అర్పిస్తూ ఉండటం. అది ప్రాక్టీస్ అంతే. అది వదిలేస్తామని కాదు. చాలా నమ్మకాలు మారుతాయి ఈ ప్రాసెస్లో. కొన్ని వెళ్ళిపోతాయి, కొన్ని వస్తూ ఉంటాయి. ఇది ఒక ప్రాసెస్ అన్నమాట. ఏంటంటే ఈ రోజే రికవర్ అయిపోవాలంటే ఇంపాసిబుల్. అది ప్రాసెస్లో వెళ్తూ ఉంటే ఇంప్రూవ్మెంట్ వెళ్తూ ఉంటుంది. సో అలాగే బిల్డబ్ల్యూ గారికి తక్కువని మళ్ళీ వచ్చేసినాయి. ఆ భావం నుంచి ఈ భావం దూకాడు. ఎందుకు? బిల్డబ్ల్యూ గారు శక్తిని ఒప్పుకుంటారు కానీ ఏదో ఒక దేవుడు ఉన్నాడు, స్వర్గం ఏలుతాడు, లేకపోతే ఆయన ఇచ్చే జరుగుద్ది అన్నది ఒప్పుకోలేడు. ఎస్పెషల్లీ ఎందుకో నాకేం కనిపిస్తుంది అంటే, ఇక్కడ నాకు కనిపించేదని ఆయన ఈగో. ఒక దైవిచ్చే జరుగుద్దంటే నా బుర్ర ఒప్పుకోదు, నేను సాధించేయాలి, నేనే సాధించాను. ఏదన్నా ఒక ఎగ్జామ్ పాస్ అయినా, ఒక ప్రమోషన్ కొట్టినా, లేకపోతే స్టార్టింగ్లో అయితే మనకి అంటే ఇంకా మందు యొక్క శక్తిహీనత తెలియకపోతే నేనే మందు ఆపేను అనుకోవటం, ఇవన్నీ ఈగో అనమాట. అందుకనే ఒక దైవశక్తితోటే జరుగుతుంది, నువ్వు పవర్లెస్ రా అంటే ఎవడొప్పుకుంటాడు? నువ్వేదో ఒక కీలు బొమ్మరా నాటకంలో అంటే ఎవడొప్పుకుంటాడు? ఇంపాసిబుల్. కాకపోతే ఈ కార్యక్రమం చేసి ఆయన తర్వాత ఇదే విషయం ఇతరులతో మాట్లాడటం జరిగింది. సో మీరు ఇవన్నీ ఒప్పుకోవాల్సిన అవసరమే లేదు. ఏదో ఒక శక్తి ఉందనుకుంటే చాలు కార్యక్రమం మొదలు పెట్టడానికి. ఉన్నది అని ఇష్టత ఉంటే చాలు అంటాడు సెకండ్ స్టెప్లో. మనం చదువుతాం అది కూడా. సో ఉన్నది అని ఒప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఉన్నదేమో అనుకుంటే చాలు. అది ఓపెన్ మైండ్తో వెళ్తే చాలు. సో మీరు గ్రో అవ్వాలంటే స్టెప్స్ చేస్తూ ఉంటే గ్రో అవుతూ ఉంటారు. గో హెడ్ సార్. నా మిత్రుడు అప్పుడు వినూత్నంగా గోచరించిన ఒక సూచన నాకు చేశాడు. దేవుడిని నీకు అర్థమైన రీతిలో నువ్వు ఎందుకు నిర్వచించుకోకూడదు అని అతను. ఇది మన మొత్తానికి మోస్ట్ ఇంపార్టెంట్. అసలు పాగడానికి వీలైనా ఇది యాక్చువల్లీ ఫస్ట్ ఇలా రాయలేదు వీళ్ళు. ఏంటంటే గాడ్ ఆఫ్ యువర్ అండర్స్టాండింగ్ అని రాయలేదు, గాడ్ అన్నారు. సో ఇది న్యూయార్క్ వాళ్ళు, అరే బాబు నువ్వు ఇలా అంటే మేము రాలేము, నువ్వు గాడు అంటే నేను అర్థం చేసుకున్న దేవుడు, నాకు అర్థమైన దేవుడు. ఇప్పుడు ఇందాక అన్నాడుగా బిల్లు శక్తి, చాలు. నువ్వేమి మొత్తం రిలీజియన్ చెప్పిందల్లా ఒప్పేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. తర్వాత ఒప్పుకుంటాం. సో తర్వాత ఒప్పుకోపోయినా పర్లేదు. అయితే నీకు నమ్మకం, ఆ శక్తి మీద నమ్మకం పెరిగిపోతే ఆ శక్తి వల్ల ఇదంతా జరుగుతుంది అన్న నమ్మకానికి రావాలి. దేవుడే లేకపోతే ఏది కాదు అన్న లైన్ ఉంటుంది. అది నా గోల్, అక్కడికి రావాలి. అది సో ఇది దీనికోసం చాలా ఫైటింగ్ జరిగింది, ఈ లైన్ కోసం.
ఆహా. ఆ, ఈ అదే నువ్వు నేను అర్థం చేసుకున్న దేవుడు అన్న లైన్ కోసం దేవుడి బదులు అది ఇక్కడే పుట్టింది. యాక్చువల్లీ అభి చెప్పిన డైలాగ్తో పుట్టింది. అయితే ఆక్రన్ వాళ్ళు ఒప్పుకోవట్లే. నువ్వు జీసస్ క్రైస్ట్ మోకాళ్ళ మీద నుంచో మరి, లేకపోతే వెళ్ళిపో, అది నువ్వు ఇంకా రెడీ కాదు, ఇంకా తాగిరా అనేవారు. అలా అయితే చాలా మంది పోతారురా బాబు, చాలా మందికి ఆ స్టేజ్లోకి రారు ఇప్పుడే. నువ్వు ఇలా పెట్టడానికి వీలు లేదంటే చాలా డిస్కషన్స్ జరిగాక అప్పుడు వచ్చింది. దానివల్ల ఏమైందంటే ఇప్పుడు ప్రతి దేశంలో ప్రతి మతంలో మతం లేని వాళ్ళలో కూడా ఉంటుంది అది. లేకపోతే క్రిస్టియానిటీకే చెంది ఉండేది. సో ఇదొక్కటి, ఈ ఒక్క లైను మతం నుంచి ఆధ్యాత్మికతకి రావడానికి చాలా ఏంటంటే చాలా హెల్ప్ చేసిందని చెప్పొచ్చు. గో హెడ్ సార్, ఎవరైనా ఇక్కడ షేర్ చేస్తారా? నేను చేస్తానండి. నేను పవన్, నేను ఒక త్రాగుబోతు. నేను మొదట్లో చాలా ఇబ్బంది అయింది నాకు. ఈ అధ్యాయం ఈ 2-3 పేజీలతోటి చాలా కష్టపడ్డాను. వితండవాదం చేసాం. మీకు క్రిస్టియానిటీలో క్రూసేడర్స్ అని ఉంటారు. ఎన్నో యుద్ధాలు జరిగాయి. హిందూయిజంలో ఎన్నో సంహరణాలు జరిగాయి. ఎన్నో యుద్ధాలు జరిగాయి. ఇస్లాంలో కూడా ఇలాగే ఎన్నో జరిగినాయి. వీటన్నిటిని పట్టుకుని నేను అన్ని మతాలు హేయనీయమైనవి, మతం అంటేనే అసలు ఎందుకు పనికిరాదు. కొంతమందికి పాత మిత్రులు గుర్తే ఉంటుంది, బెనెవలెంట్ బట్ వెంజ్ఫుల్ గాడ్ అనేవాడు. ప్రేమామూర్తి అనే దేవుడు కానీ పగబడతాడు అని వితండవాదం చేసేవాడు. తర్వాత అంటే ఇందాక మీరు పేర్కొన్నట్టు మొత్తం అంతా ఇగో దీంట్లోనే ఉంది. ఎక్కడైతే నా హ్యాండ్ ఉందో ఉన్నత తాగుడు ఆపడానికి కాదు, అసలు జీవితం నిర్వహించుకోవడానికి కూడా నాకు ఏ శక్తి లేదు అని ఒప్పుకున్న పిమ్మట లాజికల్ గా ఆలోచిస్తే మరి ఆ శక్తి లేనప్పుడు ఎక్కడి నుంచో శక్తి రావాలి కదా. ఆ శక్తే నాకు అతీతమైన శక్తి, నాకంటే ఉన్నతమైన శక్తి. అది ఏదైనా కావచ్చు. నేను సాధించింది ఏది అది యాదృచ్ఛికంగా కాలేదు కదా. ఏదో శక్తి నా వెనకాల ఉంటేనే జరిగింది. పోగొట్టుకోవడం కూడా అలాగే జరిగింది. అప్పుడు నేను శక్తివంతుడని ఫీల్ అయ్యాను. అంటే ఇది అర్థం అవడానికి దాదాపు 14-12 నెలలు పట్టింది. ఎన్నో రిలాప్స్ ద్వారా. ఇది అంగీకరించినంత వరకు నాకు ప్రోగ్రాము అబ్బలేదు. ఇప్పుడు ఏదో అబ్బిపోయింది, చాలా పొడి చేస్తున్నాను కాదు, కానీ ఆ వితండవాదం మానుకుని కొంచెం కొంచెం ఫెయిత్ పెంచుకుంటే ప్రోగ్రామ్ వర్క్ అవుతుందని నా భావన. ఓకే, ఎవరైనా షేర్ చేస్తారా లేదా కంటిన్యూ చేయమా? ఎవరు షేర్ చేయకపోతే కంటిన్యూ చేస్తాం, క్వశ్చన్స్ లేకపోతే. ఓకే, కంటిన్యూ చేయండి సార్ పవన్ గారు. అతడు అన్నది నాలో చాలా సూటిగాను ఎంతో పదునుగాను తగిలింది. అది ఎన్నో సంవత్సరాలుగా దాని నీడలో వణుకుతూ బ్రతుకుతున్న ఆ మేధో మంచు పర్వతాన్ని కరిగించి వేసింది. ఎట్టకేలకు నేను సూర్యుని ప్రకాశవంతమైన కాంతిలో నిలబడ్డాను. సో ఈ డైలాగ్ బాగా పనిచేసింది బిల్డబ్ల్యూకి. అవును కదరా బాబు, నువ్వు ఏంటంటే ఎందుకు ఆలోచించు, నువ్వు శక్తిని పట్టుకో, ఓ శక్తి చాలు నీకు. అక్కడ పట్టుకుని ఫస్ట్ ఓవరు అంటే ఆహా ఇది ఈజీ కదా అని ఇమీడియట్ గా ఆ మంచు పర్వతం కరిగిపోద్ది అనమాట. పవన్ గారు కంటిన్యూ చేస్తారు. ఏ, నాకంటే ఉన్నతమైన శక్తిని ఒకదానిని విశ్వసించడానికి నేను అంగీకారం కలిగి ఉంటే చాలు. నేను సరికొత్త జీవితాన్ని ప్రారంభించడానికి అంతకు మించి కావాల్సింది ఏమీ లేదు. ఎదుగుదల ఆ కొన నుండి ప్రారంభం కాగలదని నేను గ్రహించగలిగాను. సంపూర్ణ అంగీకారం అనే పునాదులపై నా మిత్రునిలో ఏమి చూశానో అది నేను నిర్మించుకోగలను. నాకు అది లభిస్తుందా? తప్పకుండా లభిస్తుంది.
సో మళ్ళీ ఇది సెకండ్ స్టెప్ క్వశ్చన్స్ ఏంటంటే, అంగీకారం ఉంటే చాలయ్యా బాబు, నీకు అసలు ఏ చూడు ఎంత బ్యూటిఫుల్. నువ్వు నమ్మక్కర్లేదు దేవుడిని. ఏలో దేవుడిని నమ్మాలి, కష్టమైపోతుంది సార్ ఏ నాకు, నేను ఎవడు నమ్మండి, నమ్మక్కర్లేదు. ఉందేమో అనుకో, అది ఏదో ఒకటి అక్కడ మొదలు పెట్టచ్చు. నువ్వు సంపూర్ణ నమ్మకానికి అది గ్రోత్. అది చూసారా, ఎదుగుదల. చాలా చోట్ల రాస్తాడు ఏలో ఎదుగుదల అంటే బిల్డింగ్లు కట్టడం, మా ఆవిడ వెనక్కి వచ్చేసింది, నాకు కార్లు ఇచ్చేసినాయి, ఉద్యోగం వచ్చేసింది, ఇవన్నీ కాదు. ఎదుగుదల అంటే నమ్మకం పెరగటం దేవుడి మీద. అంటే ఏ కష్టం వచ్చినా నువ్వు కదలవు. అది 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 ఎదుగుదల. సో ఇక్కడ ఆల్మోస్ట్ 5:40 అయింది. మళ్ళీ ఇంకోసారి అడుగుతాను, ఎవరైనా షేర్ చేస్తారా అండి? ఇక్కడ ఆపుదాంలేండి పవన్ గారు, ఒకసారి నోట్ చేసుకోండి. ఎవరైనా షేర్ చేస్తారా? ప్రశ్నలు ఏమైనా ఉన్నాయా? చెయ్యి ఎత్తండి సార్. ఇది సరదాగా అనుభవాలు పంచుకునే మీటింగు. సార్ అవకాశం వచ్చినప్పుడు వదులుకోకండి. మనం చదివిన దాని మీద ఎవరైనా షేర్ చేయగలుగుతారా వాళ్ళ అనుభవం? సురేష్ గారు, బెల్లంకొండ సురేష్ గారు. నేను వేరే పనిలో ఉన్నా సార్, లేక చదివండి, షేర్ చేసేవాడిని. ఓకే, షేర్ చేయకపోతే ఇక్కడతో నో ప్రాబ్లం, మీటింగ్ ఎండ్ చేయొచ్చు. సో ఎవరో షేర్ చేయకపోతే, ప్రశ్న కూడా అడగకపోతే నో ప్రాబ్లం. ఎవరైనా? ప్రసాద్ గారు చెప్పండి సార్. గుడ్ ఈవినింగ్ భయ్యా, నా పేరు గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, నా పేరు తిరుమల ప్రసాద్. నేను ఒక తాగబోతుంది ఒక్క నిమిషము. ఒకటి అదే నాకు మన బిగ్ బుక్ లో చదివిన చాప్టర్ కంప్లీట్ అయిన దాంట్లో ఒకటి ఉంది, అది తీసి చూస్తున్నాను. అప్పటి వరకు మిత్రులు ఎవరైనా ఉంటే కనుక ఎలా అనుభవాన్ని చెప్పవచ్చు. రీసెంట్ గానే నా స్పాన్సీ తోటి చదివేటప్పుడు అది వచ్చింది, నాకు కూడా దాంట్లో ఒక డౌట్ వచ్చింది, ఎక్కడుందో. థ్యాంక్ యూ భయ్య. నా డౌట్ వచ్చేసి బిల్ కథలోనే నాలోని సరికొత్త దైవ స్పృహ ద్వారా నా ఆలోచన విధానం సరైనదా కాదా అని పరీక్షించుకోబోతున్నాను. ఓకే, ఆ రకంగా సాధారణ అవగాహన మారుతుంది. నాకు సందేహం కలిగినప్పుడు ప్రశాంతంగా కూర్చుని ఆయన నన్ను కోరుకునే విధంగా నా సమస్యలను నేను ఎలా ఎదుర్కోవాలో దానికి అవసరమైన నిర్దేశకత్వాన్ని, శక్తిని మాత్రమే ఇవ్వమని ప్రార్థించాలి. ఓకే, నా ప్రార్థనను ఇతరులకు నన్ను ఎలా ఉపయుక్తుల్ని చేస్తాయనుకున్న విషయాలలో తప్ప నా కొరకు నేను ఎప్పుడూ ఆయనను ప్రార్థించకూడదు. అప్పుడు మాత్రమే ఆయన నుండి పొందగలరని ఆశించవచ్చు. అయితే అలా పొందేది చాలా సమృద్ధిగా ఉంటుంది. ఈ తేడా గురించి కొంచెం విడమర్చి చెప్పగలరా? స్పాన్సీ నాతో చేసినప్పుడు కొంచెం. ఇది చదివేమా సార్ మనం? ఇది ఇప్పుడు చదవలేదు. మరి ఈరోజు చదివిన వాటి గురించి ప్రశ్న కదా, మీరు ఆల్రెడీ అడిగారు కాబట్టి నెక్స్ట్ టైం అలా అడగండి. ఓన్లీ చదివిన వాటి గురించి ప్రశ్న, నో ప్రాబ్లం. మీరు చదివిన పేరాలో ఏమంటున్నాడంటే, బేసిక్గా నా గురించి నేను ఏమో అడగకూడదు. మరి
నేనేం చేయాలి, నాకు కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు నేనేం చేయాలి అని ఆయన అడగాలి. ఆ, నా గురించి అడగట్లేదు కానీ నాకు కన్ఫ్యూజన్ అంటే ఇప్పుడు నాకు సిగరెట్లకి డబ్బులు ఇవ్వనుకోండి, ఫర్ సపోజ్. సిగరెట్లు ఎవరు అవసరం? నా ఒక్కడికే అవసరం. దానికి దేవుడి దగ్గరికి వెళ్ళక్కర్లా. ఆ, లేకపోతే ఇంకొకటి కూడా ఆలోచించవచ్చు. ఇప్పుడు నేను సిగరెట్ లేకపోతే పిచ్చి పిచ్చిగా అయిపోతాను ఓ 2 నెలలు, అప్పుడు ఎవరికి ఉపయోగపడినాం. సో ఆ యాంగిల్ కూడా ఉంది. సో మామూలుగా డబ్బుల గురించి అడగచ్చు. అదే సిగరెట్ రాంగ్ ఎగ్జాంపుల్, ఎందుకంటే అది లేకపోతే నేను పిచ్చి పిచ్చిగా అయిపోయి 2 నెలలు ఎవరికి ఉపయోగపడవచ్చు. ఆ, అవ్వచ్చు, అవ్వకపోవచ్చు కూడా, ఇలాగే అవుద్దని కాదు. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. నాకు మర్సిడీస్ బెంజ్ కావాలి. మర్సిడీస్ బెంజ్ కోసం అడిగాను అనుకో, అది ఎవరికి కావాలి? నాకు కావాలి. ఆ, నాకు కావాలని అడిగాను అనుకో, అది అడగకూడదు కదా మరి. సో ఏం అడగాలి అక్కడ? నా స్వార్థానికి నేను ఏమీ అడగకూడదు, పక్కనోడికి ఉపయోగపడేదే అడగాలి. మరి నేను క్యారెక్టర్ డిఫెక్ట్స్ తీయమని అడుగుతాను ఎందుకు? నేను గజిబిజిగా ఉంటే నేను ఉపయోగపడను పక్కనోడికి. సో ఆధ్యాత్మికంగా నేను ఇంప్రూవ్ అవడానికి ఏదన్నా అడగచ్చు దేవుణ్ణి. మందు అదే ఆధ్యాత్మిక ఎదుగుదల, మందు ఆపించమని కూడా నేను అడగమని చెప్పను. ఆధ్య ఎందుకంటే రిలాప్స్ అవసరమేమో, ఎవరికేం తెలుసు, నాకు తెలియదు. ఈగో ఇంకా చితకాలేమో. సో నాకు తెలియదు అదంతా. సో ఓన్లీ ఆధ్యాత్మిక ఎదుగుదల ఒకటే, దానికి సంబంధించి ఏదన్నా అడగచ్చు. ఎందుకు? అది అడిగితే పక్కనోడికి ఉపయోగపడతాం. అది అందుకనే కొంతమంది ఓల్డ్ టైమర్స్ అంటారు, అరే నువ్వు హాయిగా ఇంట్లో పడుకుని టీవీ చూడడానికి కాదరా, ఏ ప్రశాంత్ కూడా కూర్చుని టీవీ చూద్దాం. ఆ ప్రశాంతత వచ్చాకే బయటికి వెళ్ళి ఇతరులకు సహాయం చేయాలి. నీకు ప్రశాంతత ఉన్నా లేకపోయినా ఇతరులకు సహాయం చేయాలి. నాకు మూడు బాగాలేదు, నేను ఈ రోజుకి సర్వీస్కి రాను అంటే నేను పూర్తి స్వార్థం. అది నీకు మూడు ఎలా ఉన్నా సర్వీస్కి వెళ్ళాలి, దేవుడికి అప్పచెప్తూ. అది నీ పని పక్కనోడికి ఉపయోగపడటమే. సో ఆ విషయంలో నీ కోసం అడిగేవేంటి? ఆధ్యాత్మిక ఎదుగుదల, నీ బాధ్యతలకి ఏమన్నా సహాయం కావాలంటే ఎలా చేయాలో అని కూడా చెప్పను నేను ఎలా అంటాను, నాకు ఇలా ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది, ఏం చేయమంటావు? నువ్వే చూపించు. నాకు ఉద్యోగం ఇవ్వు, నాకు స్టాక్స్లో పెడతా, అక్కడ డబ్బులు ఇవ్వు, ఇలాగేం అడగండి. అది నువ్వే చూపించి నేనేం చేయాలో చేయడానికి ట్రై చేస్తా. అర్థమైందండి? అర్థమైంది. థ్యాంక్ యూ. సో ఇక్కడ నీ కోసం అడుగుతున్నావు కదా, అది ఎందుకు అడుగుతున్నావు? పక్కనోడికి ఉపయోగపడతాను. అది ఓకే. ఇంకెవరికైనా ప్రశ్నలు కానీ చేయగలుగుతారా అండి, లేకపోతే మీటింగ్ మొత్తం? ఓకే. ఎవరైనా ప్రశాంత్ ప్రార్థన చదువుతారా? సెరెనిటీ ప్రేయర్. ఎవరైనా సెరెనిటీ ప్రేయర్ చదువుతారా? సురేష్ అన్న గ్రామం. చెప్పండి సురేష్. దేవా, దేవా, మేము మార్చలేని విషయంలోను నేను మార్చలేని విషయంలోను అంగీకరించుటకు మాకు ప్రశాంతతను నాకు ప్రశాంతతను విషయంలో మార్చుకున్నటకు ధైర్యం మరియు పై రెండింటికి గల తేడాన్ని తెలుసుకొని వివేకం. వివేకం. థ్యాంక్ యూ.